లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఆ సమృద్ధి మనం ఎలా తాకగలుగుతాం, ఎలా సమృద్ధి మనం పొందుకుంటామంటే, సోదరుడ సహోదరి, ఒడ్డులో లేదా గట్టులో సమృద్ధి లేదా? వింటున్నారండి? ఆత్మీయ జీవితం యొక్క లోతులోకి వెళ్ళాలి, స్పిరిచువల్ డెప్త్లో వెళ్ళాలి తప్ప ఒడ్డులో సమృద్ధి లేదా. నువ్వు ఎంతకాలమైన 10, 20, 25, 30 ఆత్మీయ జీవితం 30 ఏళ్ళ విశ్వాసినన్నా, నీ వయసు సంబంధం కాదు ఇక్కడ. లోపలికి వెళ్ళే బ్యాచా, లోతులోకి వెళ్ళిన బ్యాచా? ఎప్పుడైనా ఆత్మీయ లోతులోకి వెళ్ళావా? ఆయన తాకావా? కాబట్టి గట్టులో సమృద్ధి లేదు. ఆత్మీయ జీవితం కూడా పైపైన భక్తి, పైపైన మాటలు, పైపైనదంతా. ఈ ఫ్యాన్సీ భక్తిలో నువ్వు దేవుని తాకలేవు, దేవుని సమృద్ధిని నువ్వు పొందుకోలేవు. వింటున్నారండి? లోతులోకి వెళ్ళాలి. ఎప్పుడైతే డెప్త్కి వెళ్తావో సమృద్ధి పొందుకుంటాం. దేవునిలో ఉన్న సమృద్ధి లోతులోకి వెళ్తే నువ్వు తాకగలుగుతావు. దేవుని బిడ్డ, ఆత్మీయ జీవితంలో పైపైన భక్తితో నువ్వు తాకలేవు. ఎందుకు మనము దరిద్రతలో ఉన్నాము, ఎందుకు పేదరికంలో ఉన్నాము, ఎందుకు మనము సమృద్ధి పొందుకోలేకపోతున్నామంటే, మనం ఒడ్డులోనే మన జీవితం ఉంటుంది, గట్టులోనే ఉంటుంది. పుట్ అవుట్ ఇంటూ డీప్, లోతులోకి వెళ్ళి వల వేయుడి. ఇన్ డీప్ అబండెన్స్, లోతులో సమృద్ధి ఉంది. యేసు వచ్చింది మన పాపములు భరించడానికి మాత్రమే కాదు, మన శాపము తీసివేసుకు మాత్రమే కాదు, మన దరిద్రత, మన పేదరికము, మన యొక్క పావర్టీ తొలగించడానికి వచ్చాడు, సమృద్ధి ఇవ్వడానికి వచ్చాడు. నీవు వద్దు ప్రభా, ఇంకా నా వల్ల కాదు, ఇప్పటికి 4 ఇండ్లు కట్టాను, 5 ఇండ్లు కట్టాను, లేదా ఇన్ని ఇండ్లు కట్టాను, లేదా ఇప్పటికి 4 కార్లు ఉన్నాయి, లేదా విస్తారమైన డబ్బు ఉంది, వద్దు స్వామి అనే విధంగా. లేదా నీ దగ్గర విస్తారంగా ఉంటే నువ్వేం చేస్తావు? జోబు నుండి నింపుకొని లేని వాళ్ళకి ఇచ్చేవాడికి తయారవుతావు. ఇదివరకేమో ఎవరి దగ్గర అప్పు పెడదామా, ఎవరిని మస్కా కొడదామా, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుందాం అనేవాడివి ఎవడికి ఇస్తామా, ఏ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేద్దామా అనే సమృద్ధిగా మార్చివేస్తాడు. కారణం ఏమిటంటే లోతులోనికి వెళ్ళాలి. ఆత్మీయ జీవితంలో లోతులోనికి వెళ్ళాలి. పైపైన భక్తి కాదు, లోతైన స్థితి మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో సమృద్ధిని తాకగలుగుతాం.